ప్రీవియస్ 2024 ఎంసెట్లు ఇచ్చిన క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఈజీ మెథడ్. క్వశ్చన్ అంటే సింపుల్గా చదువుతున్నాను. వెన్ 2 dice are rolled, it is observed that the sum of the numbers appeared on the top faces both dice is a prime number. 2 dice are rolled, sum of the numbers appeared on the top faces is a prime number. Let it be taken as yes, sum of the numbers both the dice appeared is prime numbers, by adding them. Suppose 1 1 1 plus 1 2, prime numbers are 2 3 5 7. ఇయర్ డై ఉంది కాబట్టి మ్యాక్సిమం 11 ఉంటుంది. సో ఎందుకంటే మ్యాక్సిమం 6 5. ఈ నెంబర్స్ ఎక్కడెక్కడ వస్తాయని మనం నోట్ చేసి పెట్టాను. 1 1 1 ప్లస్ 1 2 అలాగా ఈ 15లోను యాడ్ చేస్తే ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. 2 3 5 7. నెక్స్ట్ సెంటెన్స్ చదువుదాము క్వశ్చన్లో. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ద మల్టిపుల్ ఆఫ్ 3 అమాంగ్ ద పెయిర్ ఆఫ్ నెంబర్స్. అంటే మనకు కావాల్సిన ప్రాబిలిటీ ఈ యొక్క 15 నెంబర్స్లో మల్టిపుల్ ఆఫ్ 3. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే తెలుసు కదా మనకి. ఇక్కడ 3 5 3 6 ఉండాలి. 3 6 ఏ నెంబర్స్లో ఉన్నాయి? S3 ఈ ఉంది, 3లో 3 ఉంది, 6 ఉంది, 1 2 3 4 5 6 7 8. ఈ 8 నెంబర్స్లో 3 ఉన్నాయి కాబట్టి ఏకి సపోర్టెడ్ ఏ అనుకున్నాను. ఎన్ ఆఫ్ ఏ అంటాం. ఎన్ ఆఫ్ ఏ సపోర్టెడ్ ఏ ఉన్నాయి. మనకు కావాల్సిన సపోర్టెడ్ ఈవెంట్స్ ఏ ఉన్నాయి అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 15 ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ఉన్నాయి. కాబట్టి వాట్ ఇస్ ద ప్రాబిలిటీ? పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. దీనికి ఫార్ములాస్ అన్నీ నేను లాంగ్ వీడియోస్లో ఇచ్చాను. మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ బై లక్ష్మి అని. అది చూస్తే మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ప్రాబిలిటీ అంటే సపోర్ట్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సపోర్టెడ్ ఈవెంట్స్ 8 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 15 ఉన్నాయి. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆప్షన్? 8/15 ఈజ్ అవర్ ఆప్షన్, రైట్?